హాయ్ అండి. హలో హాయ్ అండి టు ద ఎంటైర్ టీమ్. అంటే ఫస్ట్ నుంచి కూడా ఇది ఒక కిల్లర్ అని వచ్చిన ట్రైలర్, సారీ, ఎప్పుడైతే ఇది రివీల్ చేశారో టైటిల్, అక్కడి నుంచి కూడా ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. ఈ ఆర్ఎన్టీ రౌండ్లు ఏంటని ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైంది అది. సో ఇందాక థ్యాంక్ యూ. మీరు చెప్తూ కూడా చాలా ఏఐ అని చెప్పారు, అవన్నీ రకరకాల టెక్నాలజీలు అయి మేము ఫస్ట్ టైం వింటున్నాం, పేరు వింటాం కూడా. సో మరి ఇదేంటి, ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ చేయాలా, లేదంటే కనుక టికెట్ కొనుక్కుని లోపలికి వస్తే సరిపోద్దా? ఏం లేదు, అదే సినిమా ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత కొంచెం టిపికల్ కాంప్లికేటెడ్ ఉన్నా సరే దాన్ని అరటిపండు ఒలిచినంత ఈజీగా చెప్పడంలోనే ఉంటుంది కదా. అది పర్ఫెక్ట్గా జరిగింది. వాట్ ఎవర్ ద ఆడియన్స్, ఐ డోంట్ వాంట్ టు సెక్షన్ దెమ్, అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. జ్యోతి గారు, సార్, అంటే ఇంతకుముందు మేము సీరియల్స్లో చూసినప్పుడు అసలు అది వేరు, ఇది కంప్లీట్గా అసలు టోటల్ న్యూ మేక్ ఓవర్ కదా. సో ఇది ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది. అది మీరు ఎంత డెడికేటెడ్గా ఉన్నారని చెప్పడానికి ఇది ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మీ ఆడియన్స్ అక్కడి నుంచి ఇక్కడికి ఒక్కసారిగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసేసరికి షాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అంటే ఇది ఇంత ఇదిగా తీసుకుని చేయడానికి రీజన్ ఏంటి? మీ అంటే ఇమీడియట్ స్టెప్ టు ద మూవీస్ అన్నప్పుడు ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ కింద పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? లేదండి, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అదే ఇందాక చెప్పాను కదా, నేను ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళే. ఇండస్ట్రీ వచ్చిన స్టార్టింగ్లో ఐ గాట్ వెరీ గుడ్ ఆఫర్స్ ఫర్ హీరోయిన్ రోల్స్. బట్ ఆ టైంలో మేబీ నాకు ఆ పుష్ దొరకలేదు అనుకుంటా. ఐ కుడెంట్ టేక్ దట్ స్టెప్, అంటే యాజ్ ఎ లీడ్గా. బట్ సీరియల్స్లో కంప్లీట్గా హీరోయిన్గా బిజీగా ఉన్నాను దట్ టైం. చేసిందంతా సూపర్ డూపర్ హిట్ అనమాట. అంటే ఒక్కొక్కటి కూడా వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో అందులోనే ఉండిపోయాను, మేబీ ఆ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోయాను అనుకుంటా. మేబీ లైఫ్ ఈజ్ మూవింగ్ ఆన్, లెట్స్ గో అహెడ్ అని. అండ్ ఐ వాజ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వేర్ కొంచెం ఈ సినిమా అవి అనేది అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో ఒక ఫ్యామిలీ అతను డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయన త్రూ వచ్చేసాను నేను. ఫ్యామిలీ అంతా పర్లేదులే, ఆయన ఉన్నారు కదా, లేదంటే సినిమా అవి చూసి పెరిగిన అమ్మాయి కాదు. సో అలా ఇది ఆ టైం అనుకుంటా. సో నేనేంటంటే వచ్చిన క్యారెక్టర్స్ని చేసుకుంటూ వెళ్ళిపోయాను, ఎక్కడ ప్లాన్ చేయలేదు. అయ్యో ఇది చేస్తే నా లైఫ్ ఏమన్నా చేంజ్ అయిపోద్దా, ఏదన్నా అయిపోద్దా, అలా ప్లాన్ చేయలేదు. ఫస్ట్ సీరియల్ హీరోయిన్గా చేసి సెకండ్ సీరియల్లో సపోర్టింగ్, ఎందుకంటే అది హీరోయిన్ కంటే పెద్దగా ఇది ఉండింది అనమాట, స్కోప్ ఉండింది. సో ఐ డిడ్ అ దేవదాసి రోల్ వేర్ ఐ గాట్ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. బట్ అలా, సో ఐ కెప్ట్ ఆన్ టేకింగ్ ఛాలెంజెస్. సో ఐ థింక్ ఇట్ మేడ్ మీ ఈజీ. సుగు గారు, యాక్చువల్గా ఇప్పుడు మీరు ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం. మనీష్ గారు ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్, ప్లీజ్ 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 ప్లీజ్. ఒక చైర్ అంటే సార్. యా ప్లీజ్ సార్. యా, బేసిక్గా మీరు ఇందాక ఒక క్లారిటీ ఇచ్చారు, ఎందుకు మాస్టర్ పీస్ అనేది వెనక్కి వెళ్ళింది, ఇది ముందుకు వచ్చింది అనేది. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అనేది కానీ, లేదంటే ఇప్పుడు సినిమాలు చూస్తున్న తీరు కానీ చాలా ఫాస్ట్గా మారిపోతుంది. యాక్చువల్గా ఎంత పెద్ద సినిమా అయినా కూడా 1 or 2 yearsలో బయటకు వస్తేనే కానీ దానికి, ఎందుకంటే దానికి మీరు పెట్టిన పెట్టుబడులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, చాలా కష్టంగా ఉంటుంది కదా. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకొని మీరు దాన్ని పక్కన పెట్టి మళ్ళీ దీన్ని తీసుకొస్తున్నారు. సో ఎందుకు అంత డిలే అయింది? ఇప్పుడు అనుకున్న టైంలో వెళ్తుందా, లేకపోతే డిలే అయింది అనుకున్న దానికన్నా కూడా? లేదండి, మాస్టర్ పీస్లో ఆల్మోస్ట్ 2300 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి. సో ఆ 2300 విఎఫ్ఎక్స్ షార్ట్స్ అండ్ దే ఆర్ హ్యూజ్. మజిక్ సార్ విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్ కంపెనీ హ్యాండిల్ చేస్తుంది అలాంగ్ విత్ థండర్ స్టూడియోస్. దే నీడ్ దట్ టైమ్ బికాజ్ పురాణాలకు సంబంధించిన భారీ సోల్స్ ఉంటాయి, బ్రహ్మాండమైన అవతారాలు ఉంటాయి, దేవతామూర్తులు ఉంటారు. అండ్ మనీష్ ఆయన సూపర్ విలంగా చేస్తున్నారు. ఆయన భారీ మేకోవర్స్ అన్నీ ఉంటాయి, భారీ గెటప్స్ అన్నీ ఉంటాయి. కొంచెం పర్టికులర్గా ప్రాపర్గా రావడం బెస్ట్. అంటే ఐ మీన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది సూపర్ హీరో అనేది 2022లో మిన్నల్ మురళి చూస్తున్నాను నెట్ఫ్లిక్స్లో ఒకసారి పాండమిక్లో. అదే కేజీఎఫ్లో సమ్వేర్ ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. అంటే బలం అంతా టేకింగ్, విజువల్స్ అండ్ ప్రజెంటేషన్ అనేది నాకు చాలా ఇదిగా ఉంటుంది. మ్యూజిక్ ఆర్ సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ అంతా జస్ట్ ఎమోషన్స్ని పట్టుకుంటే చాలు. ఆ ఎమోషనల్ కాంటెంట్ని గట్టిగా పట్టుకొని చాలా పగడ్బందీగా రాసుకుందే మాస్టర్ పీస్. అది స్టార్ట్ అయిన తర్వాత ఈవెన్ మొన్న కూడా మళ్ళీ ఫైనల్ కట్ చేసాం. ఐ కీప్ ఆన్ అప్డేటింగ్ ద స్క్రిప్ట్. అంటే ఎప్పుడు మనం వెళ్తున్నామన్నా, ఏ సినిమాలు చూస్తున్నా, ఏం చేస్తాను, నేను స్క్రిప్ట్ని అప్డేట్ చేస్తూ ఉంటాను, ఎడిట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఎడిట్ని అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను మళ్ళీ ట్రిమ్ ఫైనల్ ట్రిమ్. మొన్నే 2 hours 50 minutes ఫిల్మ్ 225 minutesకి వచ్చింది.
సో నాకు చాలా క్రిస్టల్ క్లారిటీ ఉంది, ఎందుకంటే నేను 3rd క్లాస్ నుంచి నేను ఫిల్మ్స్లో ఉన్నా, రంగస్థల నాటకాల నుంచి ఉన్నా. నేను ఐమ్ ద గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ సౌత్ ఇండియా. మన ఆంధ్రప్రదేశ్ యునైటెడ్గా ఉన్నప్పుడు నన్ను ఒక్కనే ఢిల్లీ పంపించారు యాక్టింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్. టీమ్స్ని ఫామ్ చేసుకునేవాడిని చిన్నప్పటి నుంచి. మ్యాక్సిమం కొత్త వాళ్ళతోనే చేస్తాను, అది నాకు కంఫర్టబుల్. రేపు ఉదయం ఎవరో పెద్ద స్టార్ హీరోతో చేసినా సరే స్టార్ హీరో ఒక్కళ్ళే ఉంటారు, రిమైనింగ్ అంతా కొత్త వాళ్ళే ఉంటారు, ఉండాలి. సో అందుకని ఫస్ట్ ఆ గ్రిప్ అనేది నీకు ఉండాలి కదా, ఆ సాలిడిటీ నీకు ఉండాలి ఫస్ట్ ఇండస్ట్రీలో. లెటర్ యూ కెన్ సే ఫ్యూ థింగ్స్ టు దెమ్, నాకు ఇది కంఫర్ట్ అని. సో అలా అండ్ కిల్లర్ విఎఫ్ఎక్స్కి వచ్చేసరికి ఒక 800 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. లాస్ట్లో తను వెనమస్గా యాక్షన్ అవి ప్రాపర్గా రాకపోతే ఏంటంటే పర్వాలేదు, ఒక 4 రోజులు లేట్ వచ్చినా పర్లేదు, కానీ వచ్చి షేమ్ఫుల్ అయిపోకూడదు. వీఆర్ సీయింగ్ దట్ బేసికలీ. సో పీపుల్ అంటే వాళ్ళందరికీ ఇప్పుడు సినిమా ఎలా తీయడాలో చాలామంది తెలిసిపోయింది, ఒక డ్రామా ఎలా క్రియేట్ చేయాలో తెలిసిపోయింది త్రూ రీల్స్. ఇటు కెమెరా ఇటు టేక్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సీజీ వాళ్ళ మొబైల్స్లో ఇంకా అంత ఫీజిబిలిటీ లేదు, అది ప్రాపర్గా ఇవ్వాలి అది. అండ్ ఏఐ కూడా చాలా డామినేటెడ్ చేస్తుంది కదా ఇప్పుడు. సో అందుకనే టైం పట్టింది. బట్ వెన్ ఇట్ కమ్ ఫిబ్రవరిలో కిల్లర్ టెంటేటివ్ రిలీజ్ ఉందండి. జస్ట్ 1 month గ్యాప్లో ఏప్రిల్లో మాస్టర్ పీస్ ఉంటుంది. సో సూపర్ హీరో సూపర్ షీట్ 2026లో వస్తారు. యాజ్ ఏ సెడ్ ఎర్లియర్, ఇట్ విల్ బి బిగ్ ఇయర్ ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి గారు, నేను వెంకట్ ఇంటికి అండి, మనం కలిసాం ఇప్పుడు ఏం లేదు. అంటే మీరు సీరియల్ చూస్తేనే మంచి బొట్టు శారీ ఇంత ట్రెడిషనల్గా కనిపించిన మీరు ఒకేసారి ఇంత ట్రాన్స్ఫర్ ఇలా అయిపోయారు. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేశారు అంటే దీనికి, ఎందుకంటే బీయింగ్ యాన్ యాక్టర్స్ మనకు వచ్చే క్యారెక్టర్ బట్టి మనం కాస్ట్యూమ్స్ కానీ గెటప్స్ కానీ ఉంటాయి. ఫస్ట్ నేను అంటే చాలామంది ఆ క్యారెక్టర్ని కూడా రిజెక్ట్ చేశారు. మదర్ రోల్ అది ఉంది కదా సీరియల్ది, అది రిజెక్ట్ చేశారు. నేను అక్సెప్ట్ చేశాను బికాజ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఆ టైంలో నేను అక్కడ హీరోయిన్గా చేస్తున్నాను కన్నడలో. తెలుగులో ఆ క్యారెక్టర్ బాగా రిసీవింగ్ ఉంది. అవును, అలాంటి తెలిసి ఉండింది నాకు, ఎందుకంటే నేను బెంగాలీ వర్షన్ చూశాను. ఏ క్యారెక్టర్కి లేని స్కోప్ ఆ క్యారెక్టర్కి ఉండింది. సో ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అనమాట. కానీ అంటే డ్రెస్సింగ్ చేంజింగ్ మొత్తం కూడా మారిపోవటం అంటే ఈ సినిమాకి ఆ గెటప్స్ కావాల్సి వచ్చింది. సో అలా అంటే ఆ ట్రెండ్కి తగ్గట్టు మారుతూ ఉండడంలో అంటే మనసు మారదండి. సార్ ఇప్పుడు ఐ మీన్ సారీ అండి, ఇప్పుడు ఆమె నెక్స్ట్ సినిమాలో ఏదో బెగ్గింగ్ క్యారెక్టర్ చేసింది అనుకోండి, అంటే ఇంకా బెగ్గింగ్ క్యారెక్టర్లో జీవితాంతం బెగ్ చేసుకుంటూ రోడ్ల మీద బెగ్గింగ్. నేను అనేది ట్రెడిషనల్గా అసలుకి ఒక మదర్ క్యారెక్టర్ వేసి చాలా అసలు అందరికి అంత హార్ట్ టచింగ్ ఉన్న క్యారెక్టర్. మీరు ట్రెడిషనల్గా మదర్ క్యారెక్టర్ని చూస్తున్నారు. నేను అండర్ కరెంట్గా ఏం చేస్తున్నానంటే ఆమె ఆ చిన్న ఏజ్లో ఆ టేకప్ తీసుకుంది, ఎంత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హౌ షీ డిడ్ ఇట్, ఆ టాలెంట్ స్కిల్ సెట్ అంతా తెలిసి కూడా ఎలా చేసింది, అది కూడా పర్ఫెక్ట్గా చేసింది. ఐ మీన్ నేను చూస్తున్న పాయింట్ చెప్తున్నాను. అలాంటి తన బలంకి వచ్చింది. ఇప్పుడు తన బలగం ఏదైతే ఉందో అక్కడికి వచ్చింది. అండ్ కమింగ్ టు డ్రెస్సింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఇక్కడ వేరియస్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫైర్ అండ్ ఐస్ అని పెట్టాం కదా. ఒక టెర్రరిస్ట్ రానియాలో టెర్రరిస్టులు చాలా కోల్డ్ ఉంటారు, బయట బాంబులు పేలితే కానీ తెలియదు వాళ్ళు ఎంత ఫైరో. ఈవెన్ ఒక స్పై కూడా చాలా కోల్డ్ ఉంటారు లోపల. యాక్షన్ సీక్వెన్సెస్ స్టార్ట్ అయితే కానీ తెలియదు వాళ్ళ స్పై అని. వ్యాంపైర్ ఇట్ సెల్ఫ్ వెరీ కనింగ్, వెరీ స్మార్ట్, వెరీ సెక్సీ ఉంటారు, కానీ వాళ్ళు ఈ అంటే కానీ తెలియదు అసలు మ్యూజిక్ ఎంత. సో ఫైర్ అండ్ ఐస్ నా సాంగ్ కూడా బై ద వే ఫ్లోలో చెప్పేస్తున్నాను, ఇట్స్ లైక్ ఏ క్యారెక్టరైజేషన్ సాంగ్. అంటే సాంగ్ అంటే ఇప్పుడు ఒక చరణం పల్లవి చరణం ఉండే ఒక హమ్మింగ్లో ఒక రిథమ్. అంటే మళ్ళీ మామూలుగా మనం బయటికి వెళ్ళి పెప్పీగా ఆ క్యాచీ నెంబర్స్ ఉంటాయి కదా, చాలా చూస్తుంటాం మన కమర్షియల్. నేను అలా అనుకోలేదు. సంథింగ్ లెట్స్ బ్రేక్ ద రూల్, అలానే ఉండాలని రూల్ లేదు కదా, లెట్స్ ఇంట్రడ్యూస్ హెయిర్. సూపర్ షీ ఇంకోటి ఉందండి సాంగ్, అది ఇంకా బీభత్సంగా ఉంటుంది యాక్షన్ సీక్వెన్సెస్తో. సో మీరు ఆ ప్రతి లిరిక్ చూస్తే ఆమె సినిమాలో ఆమె చూసిన క్యారెక్టర్సే గుర్తొస్తాయి. అండ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్ ప్లీజ్. అంటే యాక్చువల్లీ చెప్పాల్సిందే డిస్క్రిప్షన్ కరెక్ట్గా చెప్పా. అదేలేండి, వీ కెన్ డూ మెనీ థింగ్స్ అండి. రేపు ఉదయం మాస్టర్ పీస్లో ఆమె ఒక 42 years గార్డెన్ ఏంజిల్లా చేసింది. బేసికలీ హియర్ సుకు సర్ జస్ట్ వాంట్స్ టు సే ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. నేను ఏజ్ గురించి మాట్లాడలేదు. ఫ్రమ్ ద క్యారెక్టర్, ద ఏజింగ్ క్యారెక్టర్ వాట్ యు హావ్ టోల్డ్ టు ద యాక్షన్ క్యారెక్టర్,
people also need to adapt in the real life that nobody is lesser. Nobody, everybody can transform. So this is something what he has tried to portray, and Jyoti ma'am have tried to give both the ends of her, right from the mother character to the Super She character. You know, this is something what we షీఈస్ want అన్ to ఆల్రౌండర్ demonstrate. బేసికలీ ఆల్రౌండర్ ఆల్రౌండర్. ఆల్రౌండర్ అండి. అంటే మీరు అంటే ఆ మదర్ క్యారెక్టర్ అది గుప్పడంత మనసు చేయడం వల్ల అలా అనిపిస్తుంది. కానీ మీ ఇఫ్ యూ సీ హర్ పాస్పోర్ట్ ఆర్ పాన్ కార్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ షీఈస్ 34. ఐ డోంట్ నో హౌ అది ఎలా వైల్డ్ ఫైర్లో వెళ్ళిపోయిందో తెలియదు, ఎవరు చేశారో తెలియదు. కానీ అఫీషియల్ డాక్యుమెంట్ షీఈస్ 34. Because again in 19 Masterpiece, ఇయర్స్లో ఆమె కెరీర్ స్టార్ట్ చేసింది. in Masterpiece, she has a complete different character altogether. అంటే ఆ సినిమాలో యాక్చువల్లీ చెప్పాలంటే ఒక హీరోయిజం ఇదన్నీ చూపిస్తుంటాం. యాక్చువల్లీ ఆ హీరోయిజం కూడా మొత్తం మీరే చూపించాలి ఇప్పుడు. అవును. సో ఏం బర్డెన్ అనిపించట్లేదా? అంటే ఈ క్యారెక్టరైజేషన్ మొత్తం మీ పైన ఉంది, సినిమా మొత్తం మీ పైన బర్డెన్ ఉంది. రేపు రిలీజ్ ముందు మీకు ఎలా అనిపిస్తుంది? మేము కామ్గా ఉంటాం సార్. వీ హ్యావ్ టు డూ అవర్ వర్క్. డిసిషన్ మొత్తం జడ్జ్మెంట్ అంటే ఎగ్జామ్ రాయడం మనం చదవాలి, ఎగ్జామ్ రాయాలి అంతే. రిజల్ట్ వచ్చేది చూసుకో. మనం మంచిగా రాస్తే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలాగే లేడీ ఓరియంటెడ్ ఇలాంటి లేడీ క్యారెక్టర్స్ ఓరియంటెడ్ చేస్తారా? అని కాదు సార్. ఐఎమ్ జస్ట్ వెరీ పర్టిక్యులర్ ఆన్ కంటెంట్. కంటెంట్ ఏంటి అనేది ఐ వాంట్ టు పర్ఫామ్ గుడ్. సో మరీ అంటే లేడీ ఓరియంటెడ్ అయినా హీరో ఓరియంటెడ్ ఐఎమ్ లీస్ట్ బాదర్ అబౌట్ ఇట్. బట్ ఇఫ్ కొన్నిసారి హీరో ఉన్నా కూడా హీరోయిన్ హైలైట్ అవుతూ ఉంటుంది. సో మేబీ అలాంటిది. యాక్చువల్లీ కన్నడ నుంచి వచ్చిన హీరోయిన్స్ ప్రతి ఒక్కరు కూడా టాప్ రేంజ్లోనే ఉన్నారు తెలుగులో. రష్మిక గారు కానీ మన అనుష్క శెట్టి, ప్రతి ఒక్కరు అలా ఉన్నారు. సో ఇక్కడ అంత మంచిగా ఆదరిస్తున్నారు సార్. ఆదరిస్తున్నారు. మీ ఫేవరెట్ హీరో ఎవరితో చేయాలని ఉంది? నాకు డిపెండ్స్ ఆన్ ద సినిమా. ఒక్కొక్కరిని చూసినప్పుడు బాగా చేశారు అది నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది. పర్టిక్యులర్ అది నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది. బిగ్గెస్ట్ ఫ్లాష్ న్యూస్ రాబోతుంది, నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది. అదే అంటే టూ బిగ్గెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆ విషయం కూడా చెప్పదు, కనీసం నేను లైన్ అయినా చెప్పాను. ఇప్పుడు చెప్తే సమస్య సార్, వద్దు. సుకు గారు హాయ్ సార్. సార్ ఈ గ్లిమ్స్ కానీ ఇదంతా ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఎప్పుడో గతంలో వచ్చిన బేసిక్ ఇన్స్టింక్ట్ లాంటి ఒక ఫ్లేవర్ కనిపించింది. సో అలాంటి దానికి మేము అనుకున్న దానికి మీరు చెప్పిన ఇప్పుడు డిఫరెంట్ ఏఐ టెక్నాలజీ ఇట్లాంటివన్నీ, సో ఇలాంటి కథ రాయడం, జ్యోతి గారిని దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్ డిజైన్ చేయడం ఏంటండి మోటివేషన్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఇన్స్టింక్ట్ కాదండి, చార్ల్స్ ఏంజల్స్. ఓకే. చార్ల్స్ ఏంజల్స్ వెరీ గుడ్ పాపులర్ ఫిల్మ్స్ ఇంగ్లీష్లో. చార్ల్స్ ఏంజల్స్ అండ్ చాలా ఫిల్మ్స్ ఉన్నాయండి ఆ ఏజ్ గ్రూప్లో. 2000s కొన్ని ఫిల్మ్స్ వచ్చాయి. చార్ల్స్ ఏంజల్స్ డీల్స్ విత్ గ్లామర్ అండ్ టిపికల్ యాక్షన్. బేసిక్గా మనకి అవి లేవు. అంటే ఇప్పుడు ఫిమేల్ ఓరియంటెడ్ అంటే ఇప్పుడు మనం వెరీ సీరియస్ టబర్న్ ఆ మారిస్తే ఒక 100 మంది ఆగిపోతారు, లేకపోతే ఒక పెద్ద డెమన్ క్యారెక్టర్, లేకపోతే ఒక పెద్ద దేవతామూర్తి క్యారెక్టర్స్ వరకే మనం చేస్తాం. అంటే చెప్తున్నా, అంటే నేను పుట్టి పెరిగిన పరిస్థితులు, నేను సొసైటీని చూసే విధానం కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుందండి. బేసికలీ ఆవిడ నా వైఫా, లేకపోతే ఈమె నా చెల్ల, ఈమె నా అక్క, ఈయన ప్రొడ్యూసరా, మీరు అదైనా కాదు. నేను ఒక సిచ్యువేషన్ని, పర్స్పెక్టివ్ని కంప్లీట్ డిఫరెంట్ వేలో మీకు నేను కన్వే చేయగలను. సో ఇది ఆ మిక్స్ అండి, చార్ల్స్ ఏంజల్స్ మిక్స్ అనుకోండి. బట్ ఎందుకు అన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు నేను చెప్పాను కథ ప్రకారం అంటే టైమ్ ఈజ్ వెరీ లిమిటెడ్ ఒకటి. అంటే నేను ఇది స్క్రూడ్ అని చెప్పేసి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ రాసుకున్నాను. దీనికి పోస్టర్ కూడా రిలీజ్ చేసాం. స్క్రూడ్ అని ఒక మనిషి నడుస్తుంటాడు, ఇటు నుంచి బోల్ట్ వెళ్ళి ఇటు నుంచి స్క్రూ బిగిన్ చేస్తాం. స్క్రూడ్ అంటే అది కాదు, నేను చెప్తున్న పోస్టర్ చూస్తే స్క్రూడ్ వేరు. అందులో వాడు ఏంటి అంటే ఈ మల్టిపుల్ పర్సనాలిటీస్ అంతా ఉంటాయి. నేను ఈ మాస్టర్పీస్ విఎఫ్ఎక్స్ అంతా అవుతున్నప్పుడు లేదు సంథింగ్ వీ షుడ్ డూ, ఇట్స్ గెటింగ్ లేట్ అనేటప్పుడు నేను చూసి ఆ పోస్టర్ నాకు మళ్ళీ నా హిస్టరీలో కనిపించింది. అదే అంటున్నాను, ఆ స్పార్క్. నా ఇంటి నిండా ఫుల్ లైబ్రరీ ఆఫ్ స్టోరీస్ ఉంటాయండి. వాట్ ఎవర్ ఇట్స్ ఏన్షియంట్ ఆర్ ఏలియన్ ఆర్ కాస్మిక్ ఆర్ పురాణాలు. నేను మాస్టర్పీస్ కూర్చున్నప్పుడు కూడా నేను అంతే డెప్త్లో పురాణాల గురించి మాట్లాడా. నేను అదే చెప్తున్నాను, నేను చాలా సైలెంట్ ఉంటాను, చాలా అబ్జర్వింగ్లో ఉంటాను, నేను చాలా చదువుతా కూడా.
ఇవన్నింటిలో కథ మాత్రం ఈ లైబ్రరీ ఆఫ్ స్టోరీస్ ఉన్నా సరే, నేను ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక ఫ్రెష్ థాట్ ఏదో మూమెంట్లో టక్ మన వస్తుంది. అది ఒక సినిమా చూసి రావచ్చు, లేకపోతే ఎవరైనా మనిషితో చూస్తూ మాట్లాడుతూ రావచ్చు, ఏదో జరుగుతుంది కంపల్సరీగా. నేను అక్కడి నుంచి ఫాస్ట్గా రాస్తాను. ఒక 3-2 వీక్స్లో కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ అంతా అయిపోతుంది, రైటింగ్ అంతా నాదే ఉంటుంది. అలా రాస్తున్నప్పుడు ఆ పాయింట్ నేను ఇది నేను చేయాలనుకున్నాను. అది ఒక 15-20 పేజెస్ స్క్రిప్ట్ ఉంటుంది. జ్యోతి లెట్స్ డూ దిస్ అంటే తను ఫస్ట్లో కొంచెం షాక్ అయింది, భయపడింది. అంటే కొంచెం రగడ్గా ఉంది, అది ఇది ఇమేజ్ అవన్నీ తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మహామహులు పెద్ద పెద్ద వాళ్ళు ఈరోజు మన మధ్యలో లేరు, చనిపోయి ఉన్నారు. మనకి ఇది ఫోటో వస్తే కానీ గుర్తురారు వాళ్ళు. మనం ఎప్పుడు మన పిల్లం, మన భార్య, మన పిల్లలు ఈరోజు ఏంటి అనేది చూసుకుంటాడు, ఎవరు గుర్తుపెట్టుకోరు బేసిక్గా. దట్స్ కంప్లీట్లీ డకింగ్ పాస్ట్, అదంతా వదిలేసాను. లెట్స్ స్టార్ట్ ఫ్రెష్. యూ కెన్ పుల్ అప్. నేను ఫోర్సింగ్ చేయగలను, నేను చూస్తున్నాను, ఖచ్చితంగా నువ్వు చేస్తావని చెప్పేసి. సో అలా చెప్పి మొత్తం బౌల్డ్ అంతా రాసుకొని స్క్రిప్టింగ్ అంతా చేసి వీళ్ళకి చెప్తే, నాకు తెలుసు ఇది పెద్దగా వెళ్ళిపోతుందని. ఎందుకంటే నేను అప్డేట్ చేసుకుంటూ వెళ్తానండి, స్టిక్ అవుతాం బౌండెడ్ స్క్రిప్ట్కి, స్క్రీన్ ప్లేకి. కానీ నేను అప్డేట్ చేసుకుంటూ వెళ్తా ఎవ్రీడే ఐ విల్ సీ. ఐ డోంట్ వాచ్ న్యూస్ అండ్ ఆల్, బట్ నేను వికీపీడియాలో ఏదైతే మీరు పర్టికులర్ టాపిక్ గురించి చెప్తే నేను వికీపీడియాలో సర్చ్ చేస్తా ఆ టాపిక్. అంటే వాట్ ఎవర్ ద కరెక్ట్ టాపిక్ వికీపీడియాలో మీకు కరెక్ట్ ట్రూత్ ఉంటుంది. మీడియా ఛానల్స్ ఇవన్నీ డిబేట్స్ అన్నీ ఉంటాయి. సో నేను ఆ ట్రూత్ నుంచి అండర్లైన్ చేసుకొని నేను వేరేది ఉంటుంది. సో అలా అన్నట్టు ఆ కథలోంచి ఇందులోకి వచ్చాం. కిల్లర్ షీ పెర్ఫార్మ్డ్ ఇట్ రియల్లీ వెల్, వెరీ స్టన్నింగ్, వెరీ ఇంటెన్సిఫైడ్. అంటే ఇప్పుడు నేను చెప్పినా నా ఇంట్లో మనిషి, లేకపోతే మా హీరోయిన్ ఇలా చెప్తున్నాను అంటే, కానీ రేపు ఉదయం మీరు సినిమా చూసిన తర్వాత 2026 మందే సార్. ఓకే జ్యోతి గారు, ఈ సినిమా ప్రాసెస్లో 2 సినిమాల ప్రాసెస్లో సో ఛాలెంజింగ్ అనిపించింది ఏంటంటే? ఛాలెంజ్ అనిపించింది ఫస్ట్ అయితే ఫైటే. ఎందుకంటే నేను షూట్లో కూడా చూడలేదు ఎక్కడ. అంటే సాఫ్ట్ రోల్సే చేశాను కాబట్టి. ఇది అంటే పోలీస్ రోల్ చేశాను, దాంట్లో అయితే జస్ట్ గన్స్ మాత్రమే ఉండింది, ఫైట్స్ అనేది లేదు. రోప్స్ అంతా యూజ్ చేయడం కానీ, జంప్స్ కానీ అలాంటివి ఏం లేదన్నమాట. సో దిస్ ఇస్ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ. సో దట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్, బట్ సమ్హౌ ఐ కుడ్ డూ ఇట్ విత్ ఆల్ దేర్ సపోర్ట్. జ్యోతి హాయ్. సో మీరు ఇక్కడే చూసారు ఎన్ని ఒపీనియన్స్ క్రియేట్ అయ్యాయి బికాస్ ఆఫ్ ద సాంగ్ కానీ అందులో ఉన్న మీ గ్లామ్ లుక్ కానీ. సో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత, లేదంటే యూట్యూబ్లో వచ్చిన తర్వాత దెర్ విల్ బి లాట్ మోర్ ఒపీనియన్స్ క్రియేటెడ్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. హౌ ఆర్ యూ గోయింగ్ టు టేక్ దట్ అండ్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ గ్లామర్? మోస్ట్ వెల్కమ్ టు ఆల్ ద ఒపీనియన్స్. అంటే ఎవరు ఏం ఒపీనియన్ చెప్పినా కానీ మనం చేసే పనులు చేస్తూ వెళ్ళాలి. నథింగ్ ఈస్ గోయింగ్ టు స్టాప్ అస్. ఓకే, అండ్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ గ్లామర్? గ్లామర్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ అని నేను చెప్పలేను, కానీ బోల్డ్నెస్ అని చెప్తాను. బోల్డ్నెస్ ఇన్ ద సెన్స్ టు టేకప్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్లామర్ ఫర్ మీ. అంటే అవుట్ఫిట్ మీరు ఏదన్నా వేసుకోవచ్చు, బట్ ఇన్సైడ్ దట్ గట్స్ ఉండాలి కదా టు ఫేస్ ఎనీథింగ్, వాట్ ఎవర్ కమ్స్. అంటే రేపు పొద్దున ఇంటి నుంచి బయటికి కార్లోనో, 2-వీలర్లోనో, బస్లోనో, ట్రైన్లోనో వెళ్తాం. సిచ్యువేషన్ ఏమన్నా రావచ్చు, దాన్ని ఫేస్ చేయడానికి గట్స్ ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు నెక్స్ట్ మూమెంట్లో. మనం ఉంటామా లేదా తెలీదు. బట్ వెన్ ఆర్ ఇంటెన్షన్స్ ఆర్ ట్రూ, వెన్ ఆర్ అంటే మనం మనం ఏం క్రైమ్ చేయట్లేదు ఇక్కడ. ఐఎమ్ నాట్ హియర్ టు స్పాయిల్ ఎనీబడీస్ లైఫ్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ ఐ గెట్, I try to help somebody. So this is what is my life from the beginning. So I think this, I myself is a definition for glamour, I guess. గ్లామర్ ఆల్వేస్ డిపెండ్స్ అండి. మనం ఆ రోజు సత్యనారాయణ వ్రతం అయిందనుకోండి, ఖచ్చితంగా ఆ గ్లామరస్ అదే తను కన్వే చేయలేదు, నాకు కరెక్ట్గా లైన్ టు లైన్ చెప్పేయగలని చెప్తున్నాను. సో మన సిచ్యువేషనల్గా ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్. ఇట్స్ ఫర్ బిజినెస్ ఆర్ ఇట్స్ ఫర్ ట్రెడిషనల్ కోర్స్, ఫ్యామిలీ ఈవెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ చేంజెస్. సో మీకు క్వశ్చన్ ఏంటంటే, లైక్ ఇందాక చూసిన సాంగ్లో కానీ లేదా పోస్టర్స్లో కానీ ఏ యూసేజ్ అయితే కనబడుతుంది అంటే మీరే చెప్పారు పవర్డ్ బై ఏ అనే కైండ్ ఆఫ్. సో అంటే యాజ్ ఏ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్, యాజ్ ఏ కాంటెంట్ క్రియేటర్, హౌ డూ యూ ఫీల్ దట్ ఏఐ అనేది ఎక్కువ యూటిలైజ్ చేసుకోవడం అనేది, లైక్ ద స్టేక్ హోల్డర్ ఈజ్ ఏఐ నౌ. సో హౌ డూ యూ లుక్ ఎట్ దట్? మంచిదే అండి. ఐ మీన్
2000స్లో మనకి వాకీ టాకీస్ వచ్చాయి కదండి, ఫోన్స్ వచ్చినాయి ఇంట్లో. ఆ తర్వాత ల్యాండ్ లైన్స్ వచ్చినాయి. మన వాళ్ళు పేరెంట్స్ అందరు కంగారు పడిపోవాలి, ఫోన్లు ఎక్కివ్వకూడదు అది ఇది అని చెప్పేసి. ఇక్కడ ఎవాల్వ్మెంట్ అనేది ఎప్పుడు అవుతూనే ఉంది. మనం ఇన్వెంట్ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ మనం అప్డేట్ అవుతున్నాం. అంటే జస్ట్ వస్తున్న దాన్ని ఎలా వాడాలో మనం అప్డేట్ అవుతున్నాం. వాకీ టాకీ నుంచి మొబైల్కి, మొబైల్ నుంచి ఆండ్రాయిడ్కి, ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి, ఇవన్నింటికి అప్డేట్ మరి ఆ సెట్టింగ్స్ అవన్నింటి దగ్గర మనం అప్డేట్ అవుతున్నాం అంతే. అలానే ఏఐ కూడా. సో వీ మస్ట్ టేక్ దట్, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ అంతా అది ఖచ్చితంగా డామినేటివ్గా ఉంటుంది. అందులో ఎటువంటి క్వశ్చన్స్ లేవు. ఈవెన్ ఫిల్మ్ మేకర్స్, స్టోరీస్, ఆర్ఎల్స్, మ్యాన్ పవర్ యూసేజ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, ఇవన్నిటి మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. ఈవెన్ దీని గురించి సద్గురు గారు ఒక పెద్ద ఆర్టికల్ కూడా ఉంటుంది, లాట్ మోర్ సఫరింగ్స్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ద నెక్స్ట్ 10 years అని చెప్పేసి. నెక్స్ట్ 10 yearsలో ఏం చూడబోతున్నాం కూడా మనకు తెలియదు. అండ్ కమింగ్ టు ద ఫిల్మ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మేము ఏదైతే మెయిన్ ప్లాట్ ఉందో ఈ సినిమాకి సబ్ప్లాట్ ఏదైతే ఉందో అది మాత్రమే గ్లింప్స్ అండ్ సాంగ్ వరకు వచ్చిందండి. మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది 100% ట్రైలర్లో వస్తుంది. ఇమెన్స్ విజువల్ ఎఫెక్ట్స్, డ్రామా అండ్ ఎవ్రీథింగ్. అండ్ సినిమాలో చూసేసరికి ఒక సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఉంటుంది. అది ట్రైలర్లో కూడా రాదు. సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఉంటుంది. ఆ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు రూట్ ఏఐ అండ్ some fragment from cosmic alien intelligence. That's the magic. It's a killer. Jyoti garu. Yeah, hi Andy, myself Hema Malini here. First of all, a big congratulations for you. Thank you so much. నేను ఆల్రెడీ మీ గుప్పడంత మనసు సీరియల్ చూస్తున్నాను. అందులో మీ క్యారెక్టరైజేషను చాలా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిన క్యారెక్టరైజేషన్ యాజ్ అందరూ చెప్పినట్టు. అయితే దాని నుంచి దీనికి ట్రాన్స్ఫర్మేషన్ వాస్ ట్రెమెండరస్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్కి మీకు ఎంత టైం పట్టింది, చేంజ్ ఓవర్కి అంటే ఎలాంటి ఒక థింగ్స్ తీసుకున్నారు మీరు, ఏంటి ఏం చెప్తారు? Transformation actually it started from Masterpiece. That is also a kind of guardian angel laga for superhero. So akkada chepparannamata next coming lo flash cuts untayi, so you have to lose weight. So chala undindannamata. So I have worn 35, 38 getup వేసాను. మళ్ళీ 25 ఉండింది, మళ్ళీ ఒక 20 ఉండింది. సో there was few scenes like that. So I had to change. So వెయిట్ లాస్ నాకేంటంటే అప్పట్లో టైం లేదు. గుప్పడంత మనసుకి కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను బికాస్ ఐ వాజ్ రిజెక్టెడ్ ఫస్ట్ బికాస్ ఐ వాజ్ నాట్ లుకింగ్ లైక్ అ మదర్ అని. సో దెన్ ఐ హ్యాడ్ టు గెయిన్ వెయిట్ అండ్ కొంచెం హెయిర్ అంతా చేంజెస్ చేసుకుని, గెటప్స్ అంతా చేంజెస్ చేసుకుని ఐ వాంటెడ్ టు డూ ఇట్. సో ఐ టుక్ అప్. సో దీంట్లో ఏంటంటే వెయిట్ లాస్ వాజ్ ఈజీ ఫర్ మీ బికాజ్ ఐ గాట్ టైమ్ బికాజ్ ఐ లెఫ్ట్ సీరియల్స్ బై దట్ టైమ్. సీరియల్స్ వదిలేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఉండింది. సో ఐ కుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ మై సెల్ఫ్, కొంచెం డయట్, కొంచెం అదర్వైజ్ 3 states-లో 3 types of food, 3 types of water, 3 types అంటే డే అండ్ నైట్ వర్క్. సో ఆ స్ట్రెస్లో ఐ కుడెంట్ కాన్సన్ట్రేట్ మచ్. సో ఆ టైం దొరికింది. సో ఇట్ వాజ్ ఈజీ. లైక్ ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఎన్ని మంత్స్ ఆర్ 1 year ఎలా? ఐ థింక్ ఫస్ట్ వెయిట్ లాస్ వాజ్ 6 kgs. ఇట్ హ్యాపెండ్ ఇన్ 1.5 months. సో ఆఫ్టర్ దాట్ ఇట్ వాజ్ ఈజీ అనమాట. కొంచెం ఫాస్ట్ వెయిట్ లాస్ అయిపోతుంది, తర్వాత కొంచెం ఇంచెస్ లాస్ అవుతుంది కదా, దట్ టేక్స్ టైమ్. సో ఎక్సర్సైజ్, జిమ్ కంటిన్యూస్ చేసేటప్పుడు ఇట్ వాజ్ ఈజీ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ రాజ్ కుమార్ గారు, సో చూసినంత వరకు అయితే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. యాక్షన్ పార్ట్ చాలా ఉండబోతుంది అని అనిపించింది. అంటే ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అండ్ ఎలా ప్లాన్ చేశారు, బాగా టఫెస్ట్ థింగ్స్, అలా ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఒక 3 ఉంటాయండి యాక్షన్ సీక్వెన్సెస్. ఒక క్లైమాక్స్ మాత్రం చాలా టఫ్ అనమాట. క్లైమాక్స్కి వచ్చేసి యాక్షన్ మేడంకి ఒక మనం 1 week ట్రైనింగ్ చేయాలి అసలు మేడం యాక్షన్ కోసం. ఆ కేబుల్స్ వర్క్ కానీ, మళ్ళీ ఒక సింగిల్ షాట్స్ యాక్షన్స్ కానీ, మిగతా కెమెరాటిక్ మేము యాక్షన్ మొత్తం ఒక విత్ స్టోరీ బోర్డ్ ముందు మొత్తం ప్రిపేర్ అయిపోయినాం అనమాట. కొన్ని చిన్న రిఫరెన్సెస్ కానీ యాజ్ ఏ మా ప్లానింగ్ కానీ. అయితే మేడంతో అయితే మాకు మొత్తం ఈజీగా అయిపోయింది. స్పాట్లో ఏదున్నా కానీ చాలా కంఫర్టబుల్గా, మేడం ఏదున్నా కానీ మేడం చిన్న పెయిన్ ఉందంటే అవసరం లేదన్నమాట అంటే లేదు మా బాగుంది షార్ట్ మనం చేద్దామన్నట్టు చాలా ఆమె కూడా చాలా ఎంకరేజ్ చేసింది, చాలా బాగా చేసింది.
యాక్చువల్లీ సార్ యాక్షన్ సీక్వెన్సెస్లోకి వస్తే టూ రిస్కీ ఉంటాయి కొన్ని మనం చెప్పలేము ఎప్పుడు ఏది ఎలా అవుతుందో కూడా తెలియదు. సో ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు టీం పరంగా, మీ టీం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే వాట్ యూ విల్ సే సార్? జాగ్రత్తలు అంటే యాక్చువల్లీ మేడం కాస్ట్యూమ్ కూడా అసలు సేఫ్టీ లేనిది కాస్ట్యూమ్. అది మనం కొంచెం ఎక్స్ట్రా మన ప్యాడింగ్స్ పెట్టినా కానీ ఆ కాస్ట్యూమ్ మొత్తం ఓపెన్ అయిపోతుంది అన్నమాట. అయితే దానివల్ల మేడంకి ఏంటంటే మేడం దీనిలో రిస్క్ ఉంటుందని చెప్పినా కూడా మేడం చేస్తా అని చెప్పింది అనమాట. అట్లా కొంచెం చాలా రిస్క్ అయితే చేసింది, లైవ్లో వితౌట్ సేఫ్టీ చేసింది మేడం. యాక్చువల్లీ చెప్పాలంటే మా వరకు అయితే మేము సేఫ్టీ ట్రై చేస్తాం. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ 360 degrees కెమెరాతో యూస్ చేసేవాళ్ళం. డ్యూయల్ కెమెరా 360 degrees తిరుగుతుంటుంది. సింగిల్ షాట్లో చేయాలి. ఒక 10 minutes యాక్షన్ సీక్వెన్స్ సింగిల్ షాట్లో చేశారు వాళ్ళు. సూపర్. అంటే డైలాగ్స్ గుర్తుపెట్టుకొని చెప్పొచ్చేమో కానీ ఒక 10-15 మంది వచ్చి మీద పడిపోతుంటే ఆమెకి చాలా బాగుంటుంది. అది యాక్చువల్లీ హాఫ్ డే అనుకున్నాం, అది రిహార్సల్ హాఫ్ డే పడుతుందేమో అని హాఫ్ డే మొత్తం పక్కా పెట్టేసాం వేరే సీన్స్ గురించి. మేడం వచ్చి ఒక ½ hour టక్ అని క్యాచ్ చేసింది. అది క్యాచ్ చేసి చాలా బాగా చేసింది మేడం. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. సుక్కు గారు ఇక్కడ సార్. హలో. సో మీ కాంటెంట్ అంతా చాలా బాగుంది సార్. లైక్ గ్లిమ్స్ కానీ లెమన్ రిలీజ్ అయిన ఇప్పుడు వాళ్ళు చూపించిన సాంగ్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లైక్ సో అంటే ప్రతి సినిమా మనం చూస్తుంటాం సార్, లైక్ ఈవెన్ ఆఫ్టర్ స్పెండింగ్ crores of rupees ఆన్ VFX అండ్ ఆల్, అవుట్పుట్ రాక కొన్ని సినిమాలు ట్రోల్ చేస్తుంటాం. లైక్ వెళ్ళి ఏంటిది ఇలా ఉంది, ఇట్ కుడ్ బి బెటర్ కదా అని చెప్పేసి చాలా సినిమాలకు అనుకుంటాం. సో మీ దాంట్లో కూడా చాలా VFX షార్ట్స్ కానీ చాలా ఉన్నాయి కదా సార్, దాన్ని ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? లైక్ వాట్ కైండ్ ఆఫ్ కేర్ యూ ఆర్ టుకింగ్ ఫర్? VFX సైడ్ బోత్ నేను అండ్ DOP జగదీష్ బొమ్మశెట్టి మేము ఆల్రెడీ వర్చువల్ సైడ్ వర్క్ చేసి ఉన్నామండి బేసిక్గా. సో అంత ఈజీగా మమ్మల్ని దాటి ఒక డమ్మీ షాట్ వెళ్ళిపోలేదు అంత ఈజీగా. అంటే కొంచెం పాసిబిలిటీస్ తక్కువ ఉండొచ్చు, అంతైనా అది అన్రియల్ కదా. సో అండ్ DOP జగదీష్ ఈజ్ వర్కింగ్ ఫర్ అన్నపూర్ణ స్టూడియోస్ వర్చువల్ CG సంథింగ్, ఆయనే మెయిన్ హ్యాండ్ ఇక్కడ. సో CG సైడ్ చాలా ఈజీ అండి. వీ నో ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ డూయింగ్, వెదర్ ఇట్స్ కలర్ ప్యాలెట్స్ ఆర్ CGకి సంబంధించిన ముందు సూపర్వైజింగ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా వచ్చిందండి. అంటే వేరే లిమిటెడ్, అది చాలా టైం వచ్చినప్పుడు చెప్తాను, అది అప్పుడు మీకు షాకింగ్గా ఉంటుంది. అది దాంట్లో చాలా తీసుకొచ్చారండి. ఓకే సార్, ఈ మధ్య కొన్ని సినిమాలు రిలీజ్కి ముందే కూడా OTT క్లోజ్ అవుతున్నాయి, కొన్ని క్లోజ్ అవ్వట్లేదు. లైక్ మీ ప్లాన్ ఏంటి సార్? లైక్ ఫస్ట్ OTT క్లోజ్ చేసుకున్న తర్వాత థియేటర్కి వెళ్తున్నారా, లేకపోతే లైక్ మీ కాంటెంట్ బేస్ చేసుకుని తర్వాత వెళ్దాం అనుకుంటున్నారు? అంటే OTT క్లోజ్ చేసే వెళ్తా ఉన్నా. అంటే రీసెంట్గా అనిల్ రావిపూడి గారు, సుజిత్ గారు ఫిల్మ్ చూశారు. అంటే నేను ఏది బయటికి తీసుకురావట్లేదు, ఫ్రమ్ ట్రైలర్ నేను తీసుకుందాం, వాళ్ళ వెల్కమ్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయింది, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ అయిపోయినాయి, అండ్ వీఆర్ రెడీ. VFX వస్తే వీఆర్ రెడీ టు మూవ్. DI కూడా వర్క్ అవుతుంది. సో ఒకసారి నేనేంటంటే వాళ్ళు అడుగుతున్నారు కానీ పిచ్చింగ్ చేద్దామంటే ఫస్ట్ కాపీ రానివ్వండి, యూ విల్ గెట్ ఏ క్లియర్ క్వాలిటీ. అంటే నేను మళ్ళీ కూర్చొని ఇక్కడ ఇలా ఊగుతాయి సార్ CGలో, ఇక్కడ ఇలా అంటే నాకు కొంచెం డమ్మీగా అనిపిస్తుంది అంతా. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం, లెట్ దెమ్ సీ. టైం కొంచెం పడుతుంది, బట్ స్టిల్ గాడ్స్ రిటర్న్ ఒకటి ఉంటుంది కదా, అది వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుందని. ఎందుకంటే కాంటెంట్ వైజ్ నో అదర్ పర్సన్ కెన్ థింక్ దట్. నేను ఒక 3 లేయర్లు కలిపేసి తీస్తున్నాను, మాస్టర్ పీస్ అయినా ఇదైనా. అది మీరు చూసిన తర్వాత కూడా అనొచ్చు, మేబీ 1 or 2 flaws దేర్ ఉంటాయి 100%, బట్ ఐఎమ్ వెరీ షూర్ కాంటెంట్ వైజ్ దిస్ గైడ్ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అనేది మాత్రం 100% ఉంటుంది. ఆల్ ద బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ రిలీజ్. థ్యాంక్ యూ. జ్యోతి గారు. హాయ్ మ్యామ్. హాయ్. సో ఫస్ట్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో మీ కన్నడలో వర్ణపతల అనే మూవీకి స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది. సో కంగ్రాట్స్, లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ. సో యాజ్ ఎ హ్యూమన్గా మీరు ఎంత కష్టపడి చేశారనేది స్క్రీన్లో కనిపిస్తుంది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ. సో పూర్వీరాజ్ సార్. సారీ. హాయ్ సార్. సో ఇది చూసినప్పుడు మాకు రీసెంట్గా చూసిన ఒక లోకా మూవీ కనిపించింది. టీత్ అలానే సేమ్ అనిపించింది. సేమ్ అలాంటి కాన్సెప్ట్ ఏమన్నా దీంట్లో ఉందా? ఒక్క విషయం గురించి నేను బాధపడుతుంటాను. అంటే మాస్టర్ పీస్ ఎప్పుడో స్టార్ట్ చేసాం, కానీ దాని తర్వాత హనుమాన్ వచ్చింది, సూపర్ హీరో. ఎలా ఉంటుందంటే కొంచెం గుండెలు పిండేస్తున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత చాలా సూపర్ హీరో వచ్చినాయి, కల్కి, అన్ని సూపర్ హీరోలే వస్తున్నాయి బేసిక్గా మిరాయి వరకును. రోజుకి ఎలా ఉంటుంది అలా డౌన్. అందుకే అంటాను నేను స్క్రిప్ట్ అప్డేట్ చేస్తూ ఉంటాను. అంటే ఆ రోజు ఆ షో చూసి ఆ సినిమాలు బాగున్నాయి, బేసిక్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్. ఇన్స్పైర్ అవుతాను నేను. నో ఇలా నేను చేంజెస్ చేసుకుంటాను. నేను ఒక దగ్గర ఫిక్స్ అవ్వను బేసిక్గా. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్, ఖచ్చితంగా ఎవరు చూడని ఒక అవుట్ ఆఫ్ బాక్స్ కాంటెంట్ని మనం ప్రజెంట్ చేస్తేనే ఇట్స్ హిట్ ఆర్ వాట్ ఎవర్ బ్లాక్ బస్టర్, ఈ నామ్స్ కాదు.
రేపు ఉదయం మీరు మీ ఫ్యామిలీతో ఎక్కడో కలిసి కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు కాంటెంట్ బాగుంది కదా, వెరీ స్ట్రాంగ్, అసలు చాలా బాగా చేశారే వీళ్ళు అనేది ఉంటుంది. అది చాప కింద నీరులా ఎవరు ఎలా పాకుతూ వస్తున్నారో మనకు తెలియదు. బిగ్ స్టార్స్కి బిగ్ డైరెక్టర్స్ తెలిసిన మనకు తెలియదు, బట్ దట్ టైం విల్ కమ్. అండ్ మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, నేను దాటేశాను. సో సేమ్ టీత్ అట్లానే ఉంది, అలాంటి టీత్ కాన్సెప్ట్ అంటే అది ఆ ఫ్లోలో లోకా కూడా చూసామని. అదే అడిగాను. ఏదైనా ఫస్ట్ షో చూసేస్తాము, తన్ని కూడా తీసుకొని లోకా చూసినప్పుడు ఇంటర్వ్యూలో వచ్చేసరికి వ్యాంపైర్ అన్న రాజ్ కుమార్ గారు. మళ్ళీ ఆ తర్వాత మొన్న ఈమె సినిమాకి రష్మిక మందాన గారు, ఆమె తమ అందరూ కూడా వ్యాంపైరే. అంటే ఏదైనా పట్టుకుంటే అవే వస్తున్నాయి. నా భయం అంతా ఒకటే, ఏ సూపర్ షీ అన్నాం కదా, ఇది ఒక్కటి రాకుండా ఉంటే చాలు, మిగిలింది నా భయం అక్కడే. దాన్ని మరి అప్డేట్ చేయడం కష్టం, మళ్ళీ చాట్ జీపీటీని అప్డేట్ చేయాలి. హాయ్ సుక్కు గారు, దిస్ ఈస్ ప్రజావాణి. మీరు 5 క్యారెక్టర్స్ అనుకున్నారు కదా ఈ మూవీలో. అనుకున్నప్పుడు జ్యోతి గారేమో ఫైట్స్ ఎప్పుడు చూడలేదు అని చెప్తున్నారు. మీకు ఆమె చేయగలరు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉందా ఆ టైంలో? దానికంటే ఎక్కువ నువ్వు చెయ్యాలి అనేది ఉండిందండి. అంటే ఆయన చూపించిన రెఫరెన్స్ అంతా కంప్లీట్ హాలీవుడ్ సినిమాస్. దాంట్లో ఫైట్ చూసి నేను అన్నాను, ఏంటి దీన్ని ఎలా చేస్తామని. అంటే నేను ఇంటర్నల్గా చాలా ట్రెడిషనల్ ఉంటాను. ఐ మీన్ చాలా ట్రెడిషనల్ ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత డివోషన్స్ ట్రెడిషనల్ ఉంటుంది. కానీ ఆ ఎక్స్టర్నల్ ఐడియాస్ అన్నీ కూడా చాలా వెస్టర్నైజ్డ్ అంతా సింకే ఉంటుంది. 2 అండ్ ఒకరోజు ఏదో డిన్నర్ చేస్తూ సినిమా చూస్తున్నప్పుడు స్కంద సినిమా చూస్తున్నాం, బోయపాటి శ్రీని గారిది, రామ్ గారు. అందులో రామ్ ఇలా అనేసరికి ఒక 6 ఎగిరిపోయారు గాల్లోకి, ఇక్కడ ధూళి అంతా వచ్చింది. అవి చూసి అంటుంది, ఇలా నువ్వు డైలాగులు రాసుకొని మాస్టర్ పీస్లో ఇలా కొడితే ధూళి ఎగిరాలి, ఒక 6 ఎగిరిపోవాలంటే ఇలా చూసా. కానీ స్పార్క్ అక్కడి నుంచి కూడా వచ్చింది. లెట్స్ సీ అని చెప్పలేమండి, వీ షుడ్ ట్రై. సో జ్యోతి గారు, మీకు ఏది హార్డ్ అనిపించింది? ఇట్ వాజ్ ఫన్ అండి, మోర్ దెన్ హార్డ్. అంటే టీమ్ వాజ్ వెరీ సపోర్టివ్ కదా, అండ్ హోల్ ఫ్యామిలీ లాగా ఉన్నాం. ఎప్పుడు షూటింగ్కి వెళ్తున్నాం అంటే మనదే షూటింగ్, మార్నింగ్ ఇద్దరు కలిసి వెళ్తాం, టీం అందరూ ఉంటారు మనతోనే. సో ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. ఫాస్ట్గా వెళ్ళిపోయింది, ఏది టఫ్ అని అనిపించలేదు. ఒక్క ఫైట్లో ఒక్కటి మాత్రం నాకు కొంచెం టైం తగిలింది, దానికి రోప్లో ఒక షార్ట్ మాత్రం టైం పట్టింది, బట్ ఇట్ వాజ్ ఫన్ యాక్చువల్లీ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రాజ్ కుమార్ గారు, ఇందాక మేము చూసాము జ్యోతి గారితో యాక్షన్ సీక్వెన్సెస్ అవి చాలా బాగున్నాయి. సో మా చందుతో కూడా చేయించారంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి? అయితే నేను ఆల్రౌండర్ అతను, అయితే అన్ని స్పాట్లో చేస్తాడు అతను కూడా, చాలా బాగా చేస్తాడు అతను. పూర్వజ్ గారు సార్, సో అంటే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్న ఆయన కూడా ఒక యాక్టర్ అండి సినిమాలో, కిల్లర్లో. మీడియా వాళ్ళు సగం మంది ఉన్నారండి, ఎందుకంటే నాకు చాలా ఎప్పుడు శుక్రవారం నుంచి తెలుసు వాళ్ళు బ్యాకప్ చేసి ఉన్నారు. అండ్ 100% వాళ్ళు ఏదో ఒకటి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పెర్ఫామ్ చేద్దామనే కదా వస్తారు. సో దారులనే వేరు అవుతుంటాయి మధ్యలో, ఫర్ ద టైమ్ బీయింగ్. థ్యాంక్ యూ. చందు ఈజ్ బ్రిలియంట్ పర్ఫార్మర్. మాస్టర్ పీస్ కిల్లర్ వస్తే మీకే కదా, నాకు కూడా దొరకదు. మేము అది ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ సార్, మీరు ఇందాక చెప్తూ ఈ మూవీస్ ఖచ్చితంగా దే ఆర్ లైక్ మ్యాగ్నమ్ ఓపస్ ఆన్ స్క్రీన్. సో యు ఆర్ ఎ గుడ్ ఆడియన్ రాదర్ దెన్ ఎ ఫిల్మ్ మేకర్. నాకు తెలిసి పూర్వజ్ గారు ఈజ్ ఎ గుడ్ ఆడియన్. సో మీరు సినిమా చేసి ఇప్పుడు చూసుకున్న తర్వాత ఆర్ యూ సేయింగ్ ఇట్ లైక్ ఎ ఆడియన్ ఆర్ ఎ మేకర్? నేను ఆడియన్ కానీ ఫస్ట్ రాసిన దగ్గర నుంచి ఉంటుందండి. రాసిన తర్వాత దాని వల్ల అప్డేట్స్ అవుతూ ఉంటాయి. రాయడం 3 వీక్స్లో రాస్తాను కానీ అప్డేట్స్ అవుతూనే ఉంటాయి. ఆన్ సెట్స్లో కూడా కొన్నిసార్లు అవుతూ ఉంటాయి. తీస్తున్నప్పుడు కూడా చాలా క్లియర్గా ఉంటుంది, ఏ షాట్ ఎటు ఎలా పెట్టాలని. దానికి తగ్గట్టు టీమ్, జగదీష్, కెమెరా డిపార్ట్మెంట్ అంతా, మ్యూజిక్ నాకు ఒక 8 years నాకు తెలుసు వాళ్ళు ఏం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తారని. అండ్ కమింగ్ టు మళ్ళీ మీదే క్వశ్చన్, నేను మిస్ఫేర్ అయిపోయాను. ఆడియన్గానే ఉంటానండి ఇప్పుడు కూడా. నేను ఒక 75 times 100 times సినిమా చూసుంటా కదా, మరి నేను ఆడియన్గానే ఉంటా. అంటే అక్కడ నుంచే వచ్చున్నాను కదా, అంటే నేను చాలా మేనేజ్మెంట్స్, అదే నాకు చెప్తున్నాడు అన్న, చాలా మేనేజ్మెంట్స్ చేసి చూసి వచ్చున్నాను. వాళ్ళు ఎక్కడ నవ్వుతా అంటే సినిమా ఈజ్ నథింగ్ బట్ జడ్జ్మెంట్. డైరెక్టర్కి ప్రాపర్ జడ్జ్మెంట్ ఉంటే అది వర్కౌట్ అవుతుంది. కొన్నిసార్లు వేరు ఎలిమెంట్స్, హీరోస్, హీరోయిన్స్, స్టార్ ప్రొడక్షన్ హౌస్, ఇవన్నీ 100% అవన్నీ పుల్ చేస్తాయి. బట్ డైరెక్టర్ జడ్జ్మెంట్ ఈజ్ కీ. అది ఇంకా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ 2 సినిమాలు ఖచ్చితంగా పుల్ అవ్వాలి, ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడాలి. అప్పుడు నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. అక్కడుంది ఆన్సర్, నేను ఇప్పుడు చెప్పినా అది ఓవర్ అయిపోతుంది. రైట్.
మనీష్ గారు అండ్ పద్మనాభ్ గారు ఇద్దరికి ఈ క్వశ్చన్. సో యూ డిడ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫర్ మాస్టర్ పీస్ అండ్ కిల్లర్కి మీరు ఎంత తెలిసినా ఎంత మనకు క్లోజ్ అయినా శుక్రా చేసి ఉండొచ్చు సార్. శుక్రా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిం, బట్ ఇది కొంచెం హై బడ్జెట్ ఫిలిం. సో మనకు తెలిసిన వాళ్ళకి మనకు ప్రొడ్యూస్ చేయాలి, దాని ముందు రావాలి అంటే కథ మీద వాళ్ళు నమ్మిన దానికంటే మీకు ఎక్కువ నమ్మకం ఉండాలి. సో సుక్కు గారు చెప్పిన తర్వాత మీకు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి ఈ ఫిలిం పైన టు మేక్ దట్ మచ్ ఆఫ్ బడ్జెట్ ఆన్ దట్ ఫిలిం? యాక్చువల్లీ నేను ప్రొడ్యూసర్గా చాలా సినిమాలు చేశానండి, కానీ సుక్కుతో సినిమా చేసేటప్పుడు ప్రొడ్యూసర్కి పనే ఉండదు. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ పని అంతా సుక్కుగా చేస్తాడు, మనం చేసి చాలా లిమిటెడ్ అంతే. సో అందువల్ల నాకు శుక్రా సినిమా కూడా అసలు పెయిన్లెస్ ఫిలిం, ఇది కూడా పెయిన్లెస్ ఫిలిం. అసలు జీరో పెయిన్ ఫిలిం. అందువల్ల నేను ఇంకొకటి ఏంటంటే కథన కన్నా నేను సుక్కునే నమ్మాను. శుక్ర టైంలో కూడా సుక్కునే నమ్మాను, ఈ సినిమా టైంలో కూడా సుక్కునే నమ్మాను. కాబట్టి నేను కథలను కాదు, ప్రాసెస్ని కాదు, వ్యక్తినే నమ్మాను. ఆ వ్యక్తి ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అది లక్కీ. అన్ని దగ్గర జరగదు, అన్ని సినిమాలకి జరగదు, అందరికీ ఆ క్యాపబిలిటీ, ఆ క్యాలిబర్ ఉండదు. అలాంటి క్యాపబిలిటీ ఉన్న పర్సన్ దొరకడం కష్టం. అది నాకు అతను దొరికాడు కాబట్టి నాకు ప్రొడ్యూసింగ్ చేయడం దగ్గర అసలు ఏ విధమైనటువంటి ఇబ్బంది సుక్కు దగ్గర ఉండదు. ఎందుకంటే అసలు జీరో పెయిన్, అసలు పెయిన్ అనేది తెలియదు మనకి. డైరెక్టర్ గారు. Yes, please. Manish garu, please answer. Well, when I entered this movie as an actor, I saw the script and how Sukku sir was working with limited, amenities. Then after that, after my, I think Sukku sir third schedule. After the third schedule, I was like, it's time to present a superhero. And Arvind being my closest friend, I was like, let's enhance the movie. So I think I can say that I am one of the culprits to delay this movie and give Sukku sir the freedom of, making a cinema. New sets, supercars, bikes, dogs, cars, factories, locations. In fact, I can say outfits, freedom. More or less, I can say just the freedom. We got delayed because we wanted to make the climax bigger. And we wanted to do climax after the whole drama part is completed. The VFX is completed. Background is completed. We want to see how the movie looks like. Looking at that, Sukku sir decided, let's make climax even bigger. So, that confidence what he has on the script and then what I have in him to enhance each and every character. Because, see, it's just not cinema. It's also about the career of all the people who are working with us. Whether it is on sets, on screens, and behind. So, we want everybody to grow. In fact, he is the one who took last 6 days to the next level completely. The action, and that was the first action sequence for me also. So he put me on the ropes. He made me fall all over the place. Yeah, so it was a fantastic experience. And of course, Sukku sir, I think he has done a fabulous job. I think he changed the script more than 6 times to make this movie become even bigger and better. సూపర్ హీరో సినిమా వస్తుంటే అప్డేట్ చేసుకుంటే వెళ్ళక తప్పదు. థ్యాంక్ యూ మనీష్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సుక్కు గారు. ఎస్ సార్, టైటిల్ కిల్లర్ అనేది ఒక కాంట్రవర్సీ నడిచిందని విన్నాము, దాని గురించి చెప్పండి సార్. కిల్లర్ టైటిల్ గురించి కాంట్రవర్సీ అని ఉంది అని. ఎస్జే సూర్య గారిది ఎస్ సార్ సినిమా కిల్లర్ అన్న, అంటే ఇదేదో కిల్లర్ అనుకొని వాళ్ళు కిల్లర్ అని అనౌన్స్ చేశారు. మేబీ రిజిస్ట్రేషన్ అది అయింది, నాకు డీటెయిల్స్ తెలీదు. కానీ ఆయనకి నేను పర్సనల్గా మెయిల్ పెట్టా. ఈజ్ ద డైరెక్టర్ అండ్ హీరో ఆఫ్ ద ఫిల్మ్. పర్సనల్ మెయిల్ పెట్టాను, ట్విట్టర్లో కూడా ఇంటరాక్ట్ అయ్యా. ఏం రాలేదు, చూసుండ్రు. బట్ ముందస్తుగా మనం పెట్టాలి, నేను పెట్టేసేది ఉంచాం. వీఆర్ రిజిస్టర్డ్ అండి. అంటే ఆ కిల్లర్లో ఈ పక్కన బ్లడ్ వెళ్ళిపోయి ఆ ఈ కనపడట్లేదు, అది కిల్లరే. కానీ కిల్లర్ అనేది కూడా 2 వస్తున్నాయి బేసిక్. ఆ టైం వస్తే చూద్దాం, ముందే వస్తున్నాంగా. సార్, మా దాంట్లో నుంచి అంటే దశరథ గారు కూడా దీంట్లో లైన్ ప్రొడ్యూసర్గా యాక్టర్గా చేస్తున్నారు. వాళ్ళ రోల్ ఎలా, అతని రోల్ ఎలా ఉండబోతుంది, హౌ ఇంపార్టెంట్ ఈజ్ హిస్ క్యారెక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ వాళ్ళు నాతో ఎలా బిహేవ్ చేస్తారో
అలానే స్క్రీన్ మీద విడిచిపెట్టేస్తాను. నేను అందుకే నాతో ఎక్కువ ట్రావెల్ చేసిన వాళ్ళని సినిమాల్లో ఉంచుతాను. అంటే ఐ మీన్ నాకు తెలుసు వాళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది. సో యా లైక్ మై బ్రదర్. ఇప్పుడు నేను పొగినట్టు ఉంటుంది, నన్ను ఇలా చూస్తున్నాడు ఏం చెప్తాడని, ఏమీ చెప్పడం. సారీ, చాలా మంచోడు, రీసెంట్గా పెళ్ళయింది, ఏమీ చెప్పను. హలో బాగా చేస్తాను. అంటే ఐ మీన్ ఎక్సైట్మెంట్ ఉంది. హలో అది ఉంది, అంటే ఏదో చేయాలనే ఒక తాపత్రయం ఉంది. అది మీరు మైక్ పట్టుకున్నప్పుడు మీరు వినే ఉంటారు. అది కాకపోతే అది సెట్లో చేయలేదు. సుక్కు గారు ఇక్కడ స్ట్రైట్ అండి. యా హాయ్. సో సాంగ్ చాలా బాగుంది అండ్ గ్లిమ్స్ కూడా చాలా బాగుంది. లైక్ ఇందాక మీరు మాట్లాడుతున్నట్టు అన్నారు, అంటే లైక్ ఒక సూపర్ హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడల్లా స్క్రిప్ట్ని చేంజ్ చేయాల్సి వస్తుందని. సో డిలే అవుతున్న కొద్దీ లైక్ కాన్సెప్ట్స్ అన్నవి ఎప్పుడు ఎవరికి ఎలా వస్తాయో తెలియదు. సో ఆ డిలే అవుతున్న వల్ల మళ్ళీ దాన్ని ఏదో ఒకటి యాడ్ చేయడం, మళ్ళీ షూట్స్ పెట్టడం వల్ల యూనో లైక్ ఇటుపక్క ప్రొడ్యూసర్స్కి అండ్ అలాగే యాజ్ అ డైరెక్టర్గా మీకు ఎక్కువ ప్రెషర్ పడుతుంటుంది. కాబట్టి లైక్ ఏంటి దీని మీద ఏం చెప్పాలనుకుంటారు? వాట్ యూ వాంట్ టు సే? మాస్టర్ పీస్లో కానీ కిల్లర్లో కానీ బోత్ ఆర్ సూపర్ హీరో ఫిల్మ్స్. కంటెంట్ వైజ్గా మన వరల్డ్ ఆఫ్ సూపర్ హీరో ఫిల్మ్స్ చూసుంటాం కదా, నెట్ఫ్లిక్స్, థియేటర్స్, వాట్స్ ఎవర్. ఎక్కడ ఈ రెండు సినిమాల్లో ఇంక్లూడ్ చేసిన కంటెంట్ మీరు ఎక్కడ విని ఉండరు, చూసుంటారు. వి డ్రా ఇన్స్పిరేషన్. గాల్లోకి ఎగిరే సూపర్ హీరో అవన్నీ దానికి మనం పరిగెత్తి ఫాస్ట్ అన్నారు, బ్లేడ్ రన్నర్, ఇవన్నీ నేనేం చెప్పాను. కానీ కంటెంట్ ఒక సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఉంటుంది కదా, ఆ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఖచ్చితంగా మిమ్మల్ని హాంట్ చేస్తుంది రెండు ఫిల్మ్స్లో. ఆ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ అనేది ఏ సూపర్ హీరో ఫిల్మ్లో కూడా రాలేదు. ఓకే, రాదు కూడా, ఎందుకంటే అది చాలా డెప్త్లోంచి, చాలా డీపెస్ట్ ఎమోషన్స్లోంచి వచ్చింది అది. ఓకే, అండ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్కి లైక్ కిల్లర్ లాంటి మూవీస్కి ఏంటంటే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎంత ఇంపార్టెంటో ఎడిటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏ పాయింట్ నుంచి ఎక్కడి నుంచి ఎలా కట్ చేస్తారు, స్క్రీన్ ప్లే మొత్తం బాగుందిరా, ఎడిటింగ్లో ఎక్కడ పోయిందని చెప్పి చాలా వరకు రివ్యూస్ చెప్తుంటారు. సో ఎడిటింగ్ పరంగా నాకు తెలిసి లైక్ మీరు షూట్ చేస్తున్నప్పుడే మీ మైండ్లో ఎడిటింగ్ అయిపోతుందని చెప్పేసి నేను విన్నాను. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఫర్ ఎడిటింగ్? నేను హంట్ ఫర్ రెడ్ అని ఒక 1 hour 45 minutes ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు 2016లో, అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ అన్ని క్రేజీగా ఉండేవి. టైం మేనేజ్మెంట్ కోసం నేను 145 minutes చేశాను. లెట్స్ సీ హౌ పీపుల్ రియాక్ట్ అరౌండ్ మీ. వాళ్ళు ఒక 145 minutes ఇండిపెండెంట్ ఫిల్మ్ అంటే ప్రాపర్ కరెక్ట్గా కొన్నిసార్లు ఫుడ్ ఉండదు, కొన్నిసార్లు వాళ్ళకి వెహికల్ ఇదంతా ఉండదు. సరే ఎలా చేస్తారని చెప్పేసి చూసా. అంతా అయిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాను. అంటే మనుషులు నిలబడరు సర్వసాధారణంగా, ఎందుకంటే మనిషి 100% వాళ్ళు ఒక 12 seconds వాళ్ళ మనసు నిలబడదు. మనది 13 seconds జంప్ అయిపోతాం ఇంకో థాట్కి. ఏదో ఆలోచిస్తున్నట్టే ఉంటాం, 100 ఆలోచిస్తాం. సో అక్కడ నేను ఎడిటింగ్ దగ్గరికి వెళ్ళాను. ఆ ఎడిటర్ చుట్టూ తిరిగి రాత్రి పగలు చేయండి రావు. ప్యాషన్ నాకు ఉండొచ్చు, కసి నాకు ఉండొచ్చు, కానీ నువ్వు ఎందుకు నేను ఆయన కోసం ఎందుకు వర్క్ చేయాలి రాత్రి పగలు అన్నట్టు ఉంటారు. నేను చూడండి ఐబొమ్మ. సో చాలామంది సపోర్టర్స్, నెగిటివ్ పాజిటివ్ అన్నీ ఉన్నాయి కదా. సో వాట్ ఎవర్ ఇట్ మేము. సో ఉంటే నేను ఆ ఎడిటర్ని అడిగా, ఎడిట్ ఎలా చేస్తారు అని. ఆయన ఒక 2 రోజులు ఏదో చూసి నాకు చెప్పాడు. నేను చాలా ఫాస్ట్గా పిక్ చేస్తాను, చాలా ఫాస్ట్గా లర్న్ చేస్తాను. అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ని ఎడిట్ చేసింది నేనే. నా ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో అదంతా ఎడిట్ కట్టే ఉంటుంది పేపర్ మీద. ఆ స్క్రిప్ట్ని ఎవరైనా చూస్తే వీడు ఎడిట్ చేశాడా, స్క్రిప్ట్ రాసాడా అన్నట్టు ఉంటుంది. కంప్లీట్ ఫైనల్ ఎడిట్. మీరు ఏం చేస్తున్నారో, ఆ షార్ట్ ఎన్ని సెకండ్స్ వస్తుంది, ఎక్కడ ట్రిమ్ అవుతుంది ఏంటి అనేది నాకు చాలా క్లియర్ కట్ ఉంటుంది. అది నా ఫ్రస్ట్రేషన్స్లోంచి వచ్చింది. లేదు ఇలా తిరగడం కాదు, వాళ్ళకి కమిట్మెంట్ లేకపోతే ఓకే ఫైన్, నేను నేర్చుకుంటా అని చెప్పేసి నేర్చుకుంది. అలానే రాజ్ కపూర్ మెమోరియల్లో కెమెరా డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ కోర్స్, అంటే సో ఒక పర్టికులర్ 6 క్రాఫ్ట్స్ మీద చాలా స్ట్రాంగ్ గ్రిప్ ఉంటుంది. అక్కడ నుంచి జడ్జ్మెంట్ వస్తుంది, సినిమా హిట్ అవ్వాలంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. జ్యోతి గారు. ఎస్ అంజలి. సో జ్యోతి గారు, అంటే బేసికల్గా ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ వచ్చినప్పుడు లైక్ ఇప్పుడు చూసారు చాలా వరకు కంపారిజన్, లైక్ సీరియల్ అలా ఉండేవారు, ఇప్పుడు ఇలాగనే. బట్ ఆ మార్క్ అన్నది పోదు. అండ్ అట్ ద సేమ్ టైం నాకు తెలిసి 70mm దిస్ వాజ్ ద ఫస్ట్ వన్. ఒకవేళ కిల్లర్ ఫస్ట్గా రిలీజ్ అయితే దిస్ వాజ్ ద డెబ్యూ అనుకోవచ్చు 70mm తెలుగులో. సో తెలుగులో సో ఎంత నర్వస్ ఏమైనా ఉందా ఫర్ తెలుగు ఆడియన్స్ అండ్ ఆల్? బికాస్ లుకింగ్ నర్వస్ కాదు, బట్ 70mm లైక్ ఎలా తీసుకుంటారు? ఇప్పటి వరకు యాజ్ అ టీవీ సీరియల్లో చూసినప్పుడు మిమ్మల్ని చాలా అడాప్ట్ చేసుకున్నారు, బట్ కిల్లర్ వరకు ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటారు?
డెఫినెట్లీ. అంటే ఇందులో ఒక స్ట్రాంగెస్ట్ బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ ఉంటుందమ్మా. అదే ఇందాకన్నా ఎంత టెక్నికాలిటీస్ ఉన్నా, ఎంత విజువల్స్ ఉన్నా, మ్యూజిక్ ఉన్నా, ఎంత అంటే చాలా అపీలింగ్గా స్క్రీన్ కనిపిస్తున్నా, దేర్ షుడ్ బి సమ్ ఎమోషన్. అది స్ట్రాంగెస్ట్ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి సినిమాలో. అది ఒక భార్యాభర్తకి మధ్య కావచ్చు, ఒక అన్న చెల్లికి మధ్య కావచ్చు, అక్క తమ్ముడు మధ్యలో కావచ్చు, ఆర్ఎల్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇది పర్ల్ హార్బర్ సినిమా అయినా సరే, టైటానిక్ అయినా, అంత పెద్ద ఎక్స్ట్రావాగాంజా ఫిల్మ్స్, కానీ అందులో చిన్న ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. లేటెస్ట్గా వచ్చిన అన్ని ఫిల్మ్స్ వరకు ఆ ఎమోషన్ కనెక్ట్ అయితే రిమైనింగ్ అన్నీ సర్దుకుంటాయి. సో ఆ ఎమోషన్ చేయడంలో ఆమె దిట్ట. ఒక పక్క ఒక 100 మందినో 15 మందినో కొడుతూ, ఇంకో పక్క తమ్ముడు అక్కడ చనిపోతున్న వాడిని చూసి సెకండ్స్లో ఎక్స్ప్రెషన్ మార్చారు. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పినా ఎక్కువగా ఉంటుంది. డైరెక్టర్ ఆమె ఆన్సర్స్ నేను చెప్పేస్తున్నానండి. డైరెక్టర్ సార్ ఇప్పుడు ఆ ట్రైలర్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాలీవుడ్ కన్నా హాలీవుడ్ రేంజ్లో అనిపించింది ఎక్కువగా. అదే గ్లిమ్స్, అదే సార్ గ్లిమ్స్ అనేది ఒక టాలీవుడ్ కన్నా హాలీవుడ్ రేంజ్లో అనిపించింది. అంటే ఇది ఎందుకు ఓన్లీ మన తెలుగులోనే విడుదల చేయాలి అని అనిపించింది సార్? ఎందుకు డిఫరెంట్ లాంగ్వేజెస్లో విడుదల చేయాలి? తెలుగు కన్నడ వెళ్తుందండి ఫిల్మ్, బికాస్ షీఈస్ వెరీ పాపులర్ ఇన్ కన్నడ. నేను ఆమెతో ఒకసారి బయట కన్నడ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మూసేశారు నన్ను. ఇక ఇక్కడ నన్ను తోసేశారు కదా బయట, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ కూడా జరిగింది. నాకు తెలీదు. గుళ్ళకి వెళ్తే గుళ్ళో పూజారులు స్పెషల్ దర్శనాలు చేయించిస్తే నేను అనుకున్నా, నేను ఏమి చేస్తున్న సినిమా కరెక్టేనా, వాళ్ళు చూస్తే నన్ను తిడతారేమో. బట్ కాంటెంట్ ఏంటంటే నాకు తెలుసు కదా, వీఆర్ ప్రెజెంటింగ్ సంథింగ్ బట్ వీఆర్ హైడింగ్ సంథింగ్. ఆ హైడింగ్లో ఉన్నది బయటకు వచ్చిందంటే బ్లాస్ట్. సో కన్నడ వరకు వెళ్తుందండి, తమిళ రైట్స్ కోసం అడుగుతున్నారు యాక్చువల్గా. బట్ నాకు ఏదైనా సరే టు ప్రజెంట్ సమ్వన్, బిజినెస్ గురించి మాట్లాడడానికైనా పిచ్చింగ్ చేయడానికైనా వాళ్ళకి నేను ఫస్ట్ కాపీ చూపించాలి. దట్స్ ద మినిమం థింగ్ ఐ షుడ్ డూ. రెస్పాన్సిబుల్ అది అయిన తర్వాత ఏదన్నమాట ఖచ్చితంగా దిస్ ఈజ్ అన్ యూనివర్సల్ కాంటెంట్. నేను మీకు చెప్పిన టెర్మినాలజీస్ అన్నీ యూనివర్సల్ కాంటెంట్. నేను మీకు చెప్తున్న పేర్లన్నీ కూడా నేను చాలా వరకు నేను చూసే ఫిల్మ్స్ కూడా ఎక్కువ ఇంగ్లీష్ ఉంటాను. అక్కడైతే లేపాడని కాదు, అంటే మేబీ ఎక్కడో పోయిన జన్మలో అక్కడెక్కడో పుట్టి ఈసారి ఇక్కడ ఇలా ల్యాండ్ అయ్యానేమో, ఏదో పాత జ్ఞాపకాలు ఉండిపోయినట్టున్నాయి. బట్ ఈ ల్యాండ్కి తగ్గట్టుగా చాలా ట్రెడిషనల్ ఉంటుంది లోపల, కానీ విజువల్ చూసేది, ఆలోచించేది, ఒక మనిషి గురించి చెప్పేది అంతా లోకల్, అంటే అవుట్ ఆఫ్ లైన్ ఉంటుంది. అది అర్థం కావాలంటే మీరు చాలా రోజులు ట్రావెల్ చేయాలి. డైరెక్టర్ గారు, ఇందాక మీరు ఐబొమ్మ గురించి మాట్లాడారు కదా, ఇక్కడ సార్. అవునండి. యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న ఆ అబ్బాయికి ఎక్కువ సపోర్టింగ్ సోషల్ మీడియాలో బాగా వచ్చింది. అంటే అంటే ఆడియన్స్ ఎలా ఉన్నారంటే నెగిటివ్ సపోర్ట్ చేసినట్టు ఉంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? చూడండి, ఇందాక నేను ఏదో న్యూస్ గురించి చెప్పాను. నేను న్యూస్ చూడండి కొన్ని సంవత్సరాలుగా, ఏ టీవీ ఛానల్ న్యూస్ కూడా చూడను. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి న్యూస్ హటావో అని చెప్పి సంథింగ్ ఏదో చెప్పారు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్స్లో ముందు, జనసేన అప్పుడు ఓడిపోయినప్పుడు. ఐఎమ్ హార్డ్ కోర్ ఫ్యాన్, మీ అందరికీ తెలుసు. నేను సిఎంపిఎఫ్ యాక్టివిటీస్లో అన్నింటిలో ఉన్నాను. నేను అప్పుడు ఎందుకో నేను న్యూస్ చూడలే. కానీ అదేం చేసిందంటే నన్ను, ఇప్పుడు వీళ్ళు సడన్గా మాట్లాడతారు అక్కడ జరిగింది తెలుసా అంటే, నేను గూగుల్లో వికీపీడియాలో దాన్ని రీసెర్చ్ కొట్టడం మొదలెడతా. రీసెర్చ్లో అటా ఇటా అనే కబుర్లు ఉండవు, ట్రూత్ ఉంటుంది, పాయింట్ టు పాయింట్ ఉంటుంది, డిబేట్స్ ఉండవు. వాట్ ఎవర్ యు ఆర్ గెయినింగ్ టు, ఇది చాలా ప్రీషియస్ అండి మైండ్. దీంట్లో అనవసరమైన చెత్త డేటా అంతా నింపకూడదు, కావాల్సిందే నింపాలి. సో నేను అది చూస్తా. అది చూసినప్పుడు అందులో కూడా ఫిల్టర్ చేసి అండర్లైన్స్ తీసుకుంటా. ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఒక అబ్బాయి అంత పెద్ద స్కేల్లో పైరసీ అది చేశాడు, దానివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా వరకు బిగ్గర్ ఫిల్మ్స్ ఆల్ స్కేల్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా నష్టపోయినాయి. అబ్బాయి ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఏ సిచ్యుయేషన్ అతను అలా డ్రా చేసింది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఏం ఆలోచించుంటాడు ఆ మినిట్లో, ఆ సెకండ్లో, లేకపోతే ఏం చూసుంటాడు, ఎందుకు అంత అనిపిస్తుంది ఒకవైపు. ఒక ఎండ్లో నేను అక్కడ వదిలేస్తా, ఇంకొక ఎండ్లో దిస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ పైరసీ అనేది. అంటే మన పోలీస్ కానీ ఎవరు కానీ వాళ్ళకి తెలుసు కదా పైరసీ అవుతుందనే విషయం తెలుసు కదా. కానీ ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ అయింది అంటే, యు ఆర్ డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ లా. ఆయన చేసేది అది క్రైమా, నేను గుడ్ బ్యాడ్ జడ్జ్ చేయట్లేదు, క్రైమా ఏంటనేది కూడా నేను జడ్జ్ చేయట్లేదు. బట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ లా.
సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటున్నారా, ఎవరో రియాక్ట్ అవుతున్నారు, వద్దు వద్దు పైరసీ అని చెప్తున్నారు, అదంతా జరుగుతుంది. కానీ మీరు మైక్ పట్టుకోనో ట్విట్టర్లో ట్వీట్ వేసో దమ్ముంటే పట్టుకోరా సికావత్తు చూపిస్తే అలా అనకూడదు. సో యూ పుల్ దట్ ఈగో ట్రిగర్. వాళ్ళు కూడా చూసి చూడనట్టు అలా వెళ్తున్నారు, సంథింగ్ ఈజ్ గోయింగ్ అరౌండ్ ఈ పైరసీ అనేది కొన్ని సంవత్సరాలు. కానీ ఆ ట్రిగర్ని పుల్ చేయకూడదు కదా. ఆ ట్రిగర్ని పుల్ చేసినప్పుడు వీళ్ళు అది ఐలాండ్గా అది ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి పట్టుకున్నారు. దానివల్ల చాలామంది ప్రజలు సినిమా ఫ్రీగా చూసి వాళ్ళు ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడం అనేది వాళ్ళ పుట్టి పెరిగిన పరిస్థితుల మీద డిపెండ్ అయి ఉంటుంది. అది సిచ్యువేషన్ డిపెండెన్సీ. ఇటువైపు పోలీస్ సైడ్ నుంచి కూడా, ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా అంతే అగ్రెసివ్గా ఇలా పట్టుకున్నారు ఇలా ఇలా అన్నప్పుడు కూడా అది వాళ్ళ పెయిన్ అది. కానీ మధ్యలో జరిగిన పాయింట్ ఏంటంటే ఈగో ట్రిగర్ చేశారు. దట్స్ రాంగ్. నేను ఇంతవరకు అబ్బాయి రాంగా రైటా వీళ్ళు రాంగ్ చెప్పలేదు, కానీ ఆ పాయింట్ రాంగ్. ట్రిగర్ చేయకూడదు, ఎందుకంటే దట్స్ లా, దే ఆర్ వెరీ పవర్ఫుల్. నాకైతే నేను ఆ పర్సెప్షన్లోనే చూసా. యాక్చువల్లీ అంటే ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు అన్నది జనరల్గా మీరు మన ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగినా సరే సగం మంది బంధువులు ఇటు రియాక్ట్ అవుతారు, సగం మంది బంధువులు అటు రియాక్ట్ అవుతారు. డిపెండ్స్ ఆన్ దేర్ వ్యూ అండ్ పర్స్పెక్టివ్. అది ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు అనే దానికన్నా ఏది నిజం, ఏది కరెక్టు, ఎంత తప్పు, ఏది తప్పు అనేది ఇంపార్టెంట్. కొంతమంది సపోర్ట్ చేసినంత మాత్రాన తప్పు ఉప్పు అయిపోదు కదా. కొంతమంది కదా సార్, మ్యాక్సిమం మెజారిటీ పీపుల్ సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళ కాజ్ ఏంటంటే టికెట్ రేట్లు పెరగటం, బాగా బ్లాక్లో టికెట్లు అమ్ముకోవటము, పాప్కార్న్ రేటు ఇలాంటివి. ఇప్పుడు మీ సినిమా చూడాలనుకుంటాం సార్, మీరు టికెట్ రేట్ చిన్నదే పెడతారు, కానీ ఫ్యామిలీతో వస్తే దానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కారణం చేస్తున్నారు, మీకే ఇచ్చేస్తారు. ఆడియన్స్ చాలా వరకు ఇదే అడుగుతున్నారు సార్. సార్ సినిమా ఇది తగ్గించండి. మేము సినిమాని ప్రమోట్ చేస్తాం, కరెక్ట్గా అర్థం చేసుకోండి. మేము సినిమాని ప్రమోట్ చేస్తాం, ఆ ప్రమోట్ చేయడానికి చాలా ఖర్చు పెడతాం, సినిమాని బాగా కష్టపడి తీస్తాం. ఆ తీసి టెక్నీషియన్ వాళ్ళందరికీ అన్ని ఫ్యూజెస్ అన్నీ కూడా క్లియర్ చేస్తాం. కానీ ఏ రోజు కూడా ఎంత బిగ్ ప్రొడక్షన్ హౌస్ అయినా, ఎంత స్మాల్ ప్రొడక్షన్ హౌస్ అయినా మా సినిమా చూడండి, సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో పాప్కార్న్ కూల్ డ్రింక్ తాగడని ఎవరైనా చెప్పారా? పాప్కార్న్ కూల్ డ్రింక్ తాగడం అనేది మీ పర్సనల్ ఇంట్రెస్ట్. అక్కడ క్యాష్ చేసుకోవడానికి క్యాంటీన్స్ అని చెప్పి కొందరు పెట్టుకున్నారు. అది థియేటర్స్ వాళ్ళదా అది సెకండరీ. మీకు ఎవరైనా ప్రమోషన్స్కి వచ్చి 600 రూపాయలు పాప్కార్న్ తాగండి, 300 రూపాయలు కూల్ డ్రింక్ తాగండి చెప్పలే కదా. మీరు ఫ్యామిలీతో వెళ్తున్నారా, డబ్బులు ఉండి వెళ్తున్నారా, డబ్బులు లేక వెళ్తున్నారా, లేకపోతే ఓటీటీలో చూస్తున్నారా అనేది కూడా కాదు. ఎవరైనా పాప్కార్న్ తినని ప్రమోట్ చేస్తున్నారా? ఎవరైనా చేస్తే ఎస్, మీరు ముందు అడిగిన క్వశ్చన్ మొత్తం ఇటు సైడే రాంగ్ అన్నట్టు. టికెట్ పెంచుతున్నారు, బడ్జెట్స్ పెంచుతున్నారు, అవి రీచ్ అవ్వాలి, వాళ్ళకి గుండెలు పీకిపోయే టెన్షన్ ఉంటుంది. 1000 రూపీస్, 1600, 1500, 800 అన్నీ చూస్తున్నాం మనం బెనిఫిట్స్. నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని ఎవరైనా మీ ఇంటికి రౌడీల్ని, గూండాలను ఎవరైనా పంపిస్తున్నారా? మరి ఆ థియేటర్ల దగ్గర వాళ్ళందరూ ఎందుకు ఉంటున్నారన్న? ఒక బెనిఫిట్ షోకి, ఒక ప్రీమియర్ షోకి థియేటర్స్ ఖాళీ చూపించండి 800,000, నెక్స్ట్ ఉండవు. ప్రాబ్లం పీపుల్లో ఉంది అంటలేదు నేను, మైండ్ సెట్, ఆ టైం థింకింగ్, ఆ టైం బజ్, డిపెండ్స్ అంటాను. అందుకే మైక్ పట్టుకుని నేను మొదటి నుంచి నేను డిపెండ్స్ అని అంట. ఒక సిచ్యుయేషన్ డిపెండ్స్ మీదే రన్ అవుతుంది. రైట్ అన్నమాట సార్. హీరోయిన్ అదేనండి. ఇప్పుడు యాక్చువల్గా పాప్కార్న్ తినాలా తినకూడదా, అది ఎంత కాస్ట్ ఉంది, ఏ థియేటర్కి వెళ్తున్నాం, ఆ థియేటర్లో రేట్ ఎంత ఉంది, పాప్కార్న్ రేట్ ఎంత ఉంది, ఆ సినిమా ఏంటి, దాని రివ్యూ ఏంటి, దాంట్లో ఎవరు యాక్ట్ చేశారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను విచ్ ఈజ్ అవైలబుల్ ఆన్ నెట్. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఫోన్లోనే ఉంది. దాన్ని చూసి ప్రిపేర్ అయ్యి ఇష్టపడి నచ్చితేనే పోతున్నాం. అలాంటప్పుడు దాన్ని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. సిస్టంలో ఫ్లా అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫ్లా ఉంది కదా అని చెప్పి సిస్టమ్ కొలుస్తానని చెప్పి అనుకోవడం తప్పు అవుతుంది. సో ఫ్లాని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అందరూ కలిసి పాప్కార్న్ రేట్లు తగ్గించమని ధర్నాలు చేయొచ్చు, తప్పు లేదు. అది ఫ్లాని కరెక్ట్ చేయడం అవుతుంది. అంత మాత్రం చేత మీరు సినిమా తీయండి, 100 కోట్ల రూపాయల సినిమా రేపొద్దున ఎట్లా ఫ్రీగా పెడతాను అనడం అనేది కరెక్ట్ అవ్వదు కదా. సో ఫ్లాన్ కరెక్ట్ చేయడానికి మనం సిస్టమ్ని కరెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం అందరూ వాళ్ళందరూ డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారు అంటారు. అందరూ డబ్బులు తీసుకుని వేస్తున్నారా? లేదు. కొంతమంది సిన్సియర్గా ఓటేస్తారు. సో ఫ్లా అనేది సిస్టంలో వచ్చినప్పుడు ఫ్లాన్ కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప అసలు ఎలక్షన్లో వద్దు, ఎలక్షన్లు తీసేద్దాం, ఏమన్నా మనం ఇది పెట్టేద్దాం అని అనలేం కదా. సో సిస్టమ్ని కరెక్ట్ చేయడం కోసం మనం ప్రయత్నం చేయాలి. సిస్టంలో ఫ్లాస్ అనేది ఎప్పుడూ ఉంటాయి. ఆ ఫ్లాస్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే పాప్కార్న్ కూడా సిస్టంలో ఉన్నటువంటి ఒక ఫ్లా అయి ఉండొచ్చు, దాన్ని కరెక్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ మీరు 100 కోట్లు పెట్టి సినిమా తింటే రేపు పొద్దున్న ఇంటర్నెట్లో పెడతానంటే అది పోద్దా, కరెక్ట్ అవుద్దా?
సో అది మనం ఆలోచించుకోవాలండి. దీన్ని సపోర్ట్ చేస్తున్నారా సపోర్ట్ చేయట్లేదు అనేది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. అది ఎంతవరకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. కానీ తప్ప కాదనేది మనం చూడాలి. నేను ఎప్పుడు మేబీ ఇప్పుడు సోషల్ మీడియా అంత వైడ్గా వెళ్ళిపోతుంది. ఇంట్లో ఒకరికి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇష్టం అంటే టాకింగ్ రైట్స్ అని వాళ్ళు అనుకుంటారు, కానీ నువ్వు ఇంకొకరిని అంటే నీ ఇంటి అమ్మాయికి ఏదన్నా అయితే రేపు నువ్వు మాట్లాడతావా, రేపు నీ ఇంట్లో ఏదన్నా జరిగితే నువ్వు మాట్లాడతావా? అలా లేదు. అంటే ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు మనుషులు. ఎందుకు ఏంటి అనేది మనం ఎక్కడ తప్పు పట్టాలో తెలియట్లేదు. ఇప్పుడు మొబైల్ ఉంది, పాజిటివ్ నెగటివ్స్ రెండు ఉంటాయి. మనకి ఎమర్జెన్సీకి ఎవరికైనా నా ప్రాణం పోతుందని ఎవరికైనా కాల్ చేయాలంటే మొబైలే కావాలి మనకి. కానీ ఆ మొబైల్లో నెగటివ్ కూడా ఉన్నాయి కదా. కానీ ఏది అంటే నా ఇంట్లో నా మనసుని నేను ఆపగలిగితే ఐ కెన్ అట్లీస్ట్ సంబడి ఎల్స్ నన్ను చూసి ఎవరైనా మారుతారేమో, ఐ డోంట్ నో. బట్ చాలా కష్టం ఉంది సార్. ఇన్ ఫ్యూచర్ ఐ డోంట్ ఇప్పుడు స్వచ్ఛ భారత్ అంటారు. నేను స్వచ్ఛ భారత్ అనేసి నేనే తినేసి ఎక్కడైనా పడేస్తే దెన్ వేరే మాయ్. బట్ ఐ యూజ్ సోషల్ మీడియా టు ప్రమోట్ దాట్ స్వచ్ఛ భారత్, ఎందుకంటే నేను పాపులర్ అవుతాను. సో ఇలాంటి మెంటాలిటీ జరుగుతుంది మనుషుల్లో. వీ కాంట్ చేంజ్ పీపుల్స్ మెంటాలిటీ సార్. దే ఆర్ యూజింగ్ గ్యాజెట్స్. అంటే ఆ మీడియాస్ని యూస్ చేసుకుంటున్నారు అంతే. మనం ఏం చేస్తాం? మనం వాళ్ళ మనసులోకి దూరి వాళ్ళ మనసులోని క్లియర్ అయితే చేయలేం. ఐ హ్యావ్ టు బీ కరెక్ట్. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ రైట్ దెన్ ఐ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ వరల్డ్ అంతే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు థియేటర్కి పాప్కార్న్కి లింక్ పెట్టినప్పుడు ఐబొమ్మ థియేటర్ కాదే, అది ఓటీటీ ఛానల్లో, లేకపోతే ఓటీటీ కూడా కాదు, ఒక పైరసీ ఇంటర్నెట్. మీరు హ్యాపీగా నెట్ఫ్లిక్స్లోకి వచ్చాక అమెజాన్లోకి వచ్చాక పాప్కార్న్ తినకుండా కూడా సినిమా చూడొచ్చు కదా, మనకు ఒప్పుకుంటే. కాకుండా మనం పాప్కార్న్ బ్లేమ్ చేసి పైరసీ సినిమా చూడాలనుకోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటా. ఏం క్వశ్చన్ అడిగారు సార్? జ్యోతి గారు అక్కడ ఐబొమ్మని పెట్టాలి ఇప్పుడు బ్యాక్ ప్లీజ్. జ్యోతి గారు చెప్పండి. మ్యామ్, ఇప్పుడు గ్లిమ్స్లో అన్ని రకాల యాక్షన్ చూపించారు. స్పెషల్గా ఒక కార్లో ఒక నరికిన్ సీక్వెన్స్ అనేది క్లారిటీగా ఒక చూపించారు. అందులో మన యాంకర్ రాజేష్ గారు అదే మర్చిపోయాను, అదే ఆయనే మీడియా పర్సన్, ఆయనే చంపుతుంది రాజేష్. ఎస్, ఇంకా రికవరీ అవ్వలేదు అనుకుంటా. షూట్ 9 o'clock అని చెప్పాను నేను, 1 o'clock వచ్చాడు ఆ రోజు. అందుకే కదా అడిగించారు. పర్ఫెక్ట్గా ఏ జానర్ వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుందంటే ఏం చెప్తారు? అన్ని జానర్. ఏదైనా కొత్త కాంటెంట్ చూడాలని ఎక్సైట్మెంట్ ఎవరికి ఉన్నా సరే డెల్ కనెక్ట్. థ్యాంక్స్ టు మై కాస్ట్ అండ్ క్రూ. నువ్వు క్వశ్చన్ అడగగానే అందరు లేచి వెళ్ళిపోతున్నారు చూసావా? థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మంజుషా. ఎస్, చాలా విషయాల మీద సినిమా మీద చాలా విశేషాలు మాట్లాడారని అర్థమైంది. సో ఇంకా చాలా ఈవెంట్స్ కూడా ఉంటాయి, మనం కలుసుకోబోతూ ఉన్నాము. ఎస్, ఈరోజు అయితే మనం ఫైర్ అండ్ ఐస్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ సాంగ్ చూసేసాము. సో ఎస్, చాప్టర్ 1గా మన ముందుకి కిల్లర్ సినిమాని తీసుకొస్తున్నారు మూవీ టీమ్. అందరికీ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ మరింత కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ.